నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడిచిన 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో 613 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల నెల్లూరు రూరల్ 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి పనులను ప్రారంభించామని, వాటిని 60 రోజుల్లో పూర్తి చేసుకొని ఈ నెల 22వ తేదీ స్థానిక పడారుపల్లిలో ప్రారంభిస్తామన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరగబోతున్న పూర్తయిన అభివృద్ధి పనులు అక్షరాల 613 కోట్ల రూపాయలు. 613 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ విభాగాల కింద పూర్తి చేసుకున్న పనులు కొన్ని, జరుగుతున్న పనులు కొన్ని, టెండర్లు పిలిచి జరగబోతున్న పనులు కొన్ని, అన్ని కలగలిపి అక్షరాల 613 కోట్ల రూపాయలు. అదే విధంగా గత సంవత్సరం ఏ విధంగా 42 కోట్ల రూపాయల వ్యయంతో 339 పనులు ఒకే రోజు శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని మాట ఇచ్చి 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. అదే రీతిలో 2వ సంవత్సరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలో సామాన్య, మధ్యతరగతి, పేద కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కనీసపాటి వసతుల కల్పన కోసం 240 అభివృద్ధి పనులు 27 కోట్ల రూపాయలు. మొదటి సంవత్సరం 339 పనులు ఏదైతే 42 కోట్లతో రికార్డు స్థాయిలో 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందించాము. 2వ సంవత్సరం కూడా అక్షరాల 27 కోట్ల రూపాయల వ్యయంతో 240 అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకుని ఆనాడు నేను ఊర్లో లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి, గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు శంకుస్థాపనలు చేశారు. అవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తయినాయి. ఆ 60 రోజుల్లో పూర్తయినటువంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఈ నెల 22వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్ పడారుపల్లిలో జరగబోతుంది.